Yeah, hi. It's me, Sundara Rami Reddy from RCP Technologies. అండ్ రూపీ రోజు రోజుకి డ్రాప్ అవుతూనే ఉందండి. అండ్ లేటెస్ట్ డ్రాప్ అయితే అది 80 రూపీస్ ఫర్ డాలర్కి. అండ్ వరల్డ్ వైడ్గా ఈ కరెన్సీ డిప్రిషియేషన్ జరుగుతూనే ఉన్నాయి. ఏ కంట్రీలో అయినా సరే డాలర్ ర్యాపిడ్గా స్ట్రాంగ్ అవటం అనేది ఇది మేజర్ రీజన్ అనమాట. ఇలాంటి టైంలో స్టాక్ మార్కెట్ రియాక్షన్ ఎలా ఉంటుంది అండ్ ఏ సెక్టర్స్ బెనిఫిట్ పొందే ఆస్కారం ఉందనేది మనం చూసినట్లయితే స్టాక్ మార్కెట్లో ఇప్పుడున్న కండిషన్స్లో ఎప్పుడైనా సరే ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉన్న టైంలో దాని తోడు రూపాయి కూడా ఇంకా ఆల్ టైమ్ లోలో ఉన్న టైంలో ఇన్ఫ్లేషన్ ఇంపోర్ట్ చేసుకున్నట్టు అవుతుందండి. అంటే ఎక్కువ ఇన్ఫ్లేషన్ ఇంకా హై అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. అంటే ఇంతకుముందు మనకి 70 రూపీస్కి వచ్చే ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇప్పుడు మనం 80 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. తద్వారా ఎక్కువ అమౌంట్ పే చేయాలి కాబట్టి ఇన్ఫ్లేషన్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అందుకని రీసెంట్గా గవర్నమెంట్ వాళ్ళు కూడా ఇంటర్నేషనల్ ట్రేడ్స్ అన్నీ కూడా వీలైతే ఇండియన్ రూపీస్లో చేసుకోమని చెప్పేసి ఎక్స్పోర్ట్ హౌసెస్ మొత్తం పర్మిషన్లు ఇచ్చారు. అంటే 16% ఆఫ్ ది బిజినెస్ అన్నీ కూడా ఇండియన్ రూపీలో జరిగే ఛాన్స్ ఉంది కాబట్టి ముందు రోజుల్లో ఇండియన్ రూపీ స్టేబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ప్రస్తుతానికైతే లైవ్ మార్కెట్లో 79.90 దగ్గర ఉందండి. అంటే 80 రూపీస్ ఇంటర్డేలో టచ్ అయ్యి మళ్ళీ బ్యాక్ వచ్చింది. ఏదన్నా కావచ్చు 80 రూపీస్ దగ్గర మాత్రం డెఫినెట్గా ఇండియన్ రూపీ చాలా వీక్గా ఉన్నట్లు లెక్క. మనం వరల్డ్ మార్కెట్తో కంపేర్ చేసుకున్నప్పుడు మిగతా కరెన్సీస్ కూడా ఇదే రూట్లో కరెక్షన్ అవుతున్నాయండి. ఇంకా చెప్పాలంటే మిగతా కంట్రీస్తో పోల్చుకుంటే ఇండియన్ రూపీయే కాతుకుత్తు స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. ఓకే, సో ఏదన్నా కావచ్చు ఈ ఇండియన్ రూపీతో ఆల్ టైమ్ లోలో ఉన్నా సరే మనకి ఎక్స్పోర్ట్ ఎకానమీకి మామూలు టైంలో అయితే బెనిఫిట్ ఉండాలండి. కానీ ఈసారి డేటా అలా చూపించడం లేదు. ఎందుకంటే అమెరికా అనేది వరల్డ్ లీడింగ్ ఇంపోర్ట్ కంట్రీ అది. అంటే వాళ్ళు ఆల్మోస్ట్ 33 crore పాపులేషన్ ఉన్న అమెరికా వరల్డ్లోని వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇంపోర్టెడ్ కంట్రీ అనమాట. ఆ కంట్రీ ప్రతి ప్రొడక్ట్స్ వేరే కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది. ఈ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతుంటే ఖచ్చితంగా అది రిసెషన్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. రిసెషన్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా డిమాండ్ ఎక్కడ తగ్గుతుందండి. ఆ డిమాండ్ తగ్గటం ద్వారా ఎక్స్పోర్ట్స్ వాళ్ళకి కూడా అంత బెనిఫిట్ ఏం జరగదు. ఎందుకంటే మీరు మనకు యూరప్ కనుక చూసుకుంటే యూరప్లో కూడా అన్ని కంట్రీస్ లైక్ ఫ్రాన్స్ కావచ్చు, లేకపోతే యునైటెడ్ కింగ్డమ్ కావచ్చు, అంటే యూరప్ కూడా ద హైయెస్ట్ ఇన్ఫ్లేషన్ అంటే హిస్టరీలో ఎప్పుడు చూడనంత ఇన్ఫ్లేషన్ చూస్తున్నారు. అలాగే సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ కూడా వరల్డ్ వైడ్గా చాలా అగ్రెసివ్గా వడ్డీ రేట్లు పెంచుకుంటూ పోతున్నాయి అనమాట. తద్వారా ఏంటంటే ఈ ఇండికేషన్ ఏంటంటే వాళ్ళ గ్రోత్ స్లోగా అవబోతుంది. వాళ్ళు కాతికొత్తు జీరో గ్రోత్ లేదా నెగిటివ్ గ్రోత్కి వెళ్ళబోతుందన్నమాట. అంటే ఇటు వరల్డ్ బిగ్గెస్ట్ ఇంపోర్ట్ కంట్రీ అయిన అమెరికా అయినా కావచ్చు, ఇటు యూరోప్ అయినా కావచ్చు, మొత్తంలో కూడా డిమాండ్ తగ్గి నెగిటివ్ గ్రోత్ లేదా రిసెషన్లోకి వెళ్ళబోతున్నాయి. కాబట్టి ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళకి కూడా అంత పెద్దగా బెనిఫిట్ రాకపోవచ్చు ఈసారి. అందుకని ఐటీ స్టాక్స్ కనుక మనం చూస్తే అంటే ఇండియా నుంచి మేజర్ ఎక్స్పోర్ట్ చేసే కంపెనీస్ మొత్తం కూడా ఐటీ రిలవెంట్ అండి. ఇవన్నీ కూడా స్టాక్స్ ఆల్మోస్ట్ 30% కరెక్షన్ అయినాయి. రీజన్ ఏంటంటే అక్కడ కంట్రీ కనుక రిసెషన్లోకి వెళ్తే ఆర్డర్ స్లోగా ఉంటుంది కాబట్టి. కాకపోతే ఈసారి ఏంటంటే క్వైట్ కాంట్రా డేటా అండి. ఒక పక్క రిసెషన్ గురించి ఫియర్స్ వినపడుతున్నాయి, ఇంకో పక్క జాబ్ డేటా చూస్తేనేమో ఎప్పటికప్పుడు కొత్త జాబ్స్ క్రియేట్ చేసుకుంటూ పోతున్నారు. సో ఇట్లా రెండు అంటే విరుద్ధమైన డేటా అనేది ఇంతకుముందు మనం ఎప్పుడు చూసి ఉండమండి. ఈసారి అట్లా అంటే జాబ్ చూస్తుంటే మంత్ కామంత్ జాబ్స్ పెరుగుతున్నాయి, అంటే ఎక్కడ తీసేయట్లేదు. రెండో వైపు చూస్తుంటేనేమో ఇన్ఫ్లేషన్ ఫియర్స్ పెరుగుతున్నాయి బికాస్ ఆఫ్ ది ఈ ఫెడ్ వడ్డీ రేట్లు పెంచడం వల్ల అనమాట. సో ఏదైనా కావచ్చు ఎక్స్పోర్ట్ ఎకానమీ అంటే ఎక్స్పోర్ట్ కంపెనీస్ కూడా ఈసారి పెద్ద బెనిఫిట్ లేకపోవచ్చు డాలర్ స్ట్రాంగ్ అవడం వల్ల. అంటే ఓవరాల్గా మన ఇండియాలో మరి స్టాక్ మార్కెట్లో ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇలాంటి టైంలో బాగుంటుందంటే ప్రస్తుతానికి లీడింగ్ చూసుకున్నట్టయితే ఆటోమొబైల్ సెక్టర్ చాలా లీడింగ్లో ఉందండి లాస్ట్ 6 months నుంచి. పర్టికులర్గా లాస్ట్ 3 months నుంచి మనం చూసుకున్నట్టయితే ఆటోమొబైల్ సెక్టర్ అయితే మంచి లీడింగ్లో ఉంది. తర్వాత ఎఫ్ఎన్జీ సెక్టర్ మంచి లీడింగ్లో ఉంది. అండ్ వరస్ట్గా ఉన్న సెక్టర్ మాత్రం ఈ పాయింట్ ఆఫ్ టైంలో మెటల్స్ అండ్ ఐటీ అండ్ స్మాల్ క్యాప్ ఇండెక్స్ ఈ 20% డౌన్లో ఉన్నాయండి మిగతా వాటితో పోల్చుకుంటే. అందుకని మీకు ఈ టైంలో డిఫెన్స్ స్టాక్స్ జోలిపోతే మీకు పోర్ట్ఫోలియో సేఫ్టీగా ఉండే ఛాన్స్ ఉంటుంది. అందుకని బెటర్ సజెషన్ ఏంటంటే మీరు ఎఫ్ఎన్జీసీ కానీ లేకపోతే ఫార్మా కానీ తీసుకున్నట్లయితే ఎంతకంత ఈ వరల్డ్ ఎకానమీ ఎంత షేక్ అయినా సరే అవి లోకల్ కన్జంప్షన్ కాబట్టి ఇండియాలో 140 crore పాపులేషన్కి సరిపడా ఈ కంపెనీస్ గ్రోత్ ఉంటుంది కాబట్టి మనం వాటి మీద ఫోకస్ చేసుకోవచ్చు. ఇప్పుడే మీరు చూసినట్టయితే దాబర్ కావచ్చు, హిందుస్థాన్ లివర్ కావచ్చు, ఐటీసీ కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ ఎఫ్ఎన్జీ స్టాక్స్ ఆర్ లీడింగ్ అండి. చార్ట్ చాలా బులిష్గా ఉన్నాయి.
అందుకని మీ మనీని ఎఫ్ఎన్జీసీ వాటికి పార్క్ చేసుకోవటమే బెటర్ అనమాట. అమెరికన్ రిసెషన్లోకి వెళ్ళిందా లేదా, లేకపోతే యూరోప్ వెళ్ళిందా కాదని కాదు, కానీ మీ దగ్గర ప్రాపర్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కనుక ఉంటే కనుక డిస్కౌంట్లో వచ్చినప్పుడు ఈ ఫార్మా లేదా ఎఫ్ఎన్జీ స్టాక్స్ని మంచి ప్రైస్లో కొనడం ద్వారా లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో బెటర్ టు స్టిక్ విత్ లోకల్ కన్జంప్షన్ థీమ్ తోటి అండ్ పర్టికులర్గా ఫార్మా అండ్ ఎఫ్ఎన్జీసీ లాంటి కౌంటర్లో చేసుకున్నట్టయితే మనకి పాజిటివ్ రిజల్ట్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉందన్నమాట. ఎందుకంటే డాలరు ఎంత స్ట్రాంగ్ అవుతున్నా సరే కరెక్షన్స్ ఏం ఆగటం లేదండి ఐటీ సెక్టర్లో. సో ఐటీ అనేది ఈ టైం ఇంకా నెక్స్ట్ 6 months నుంచి 1 year పట్టే ఛాన్స్ ఉందని పెడుతున్నారు. మనకి క్లియర్ పిక్చర్ రావాలంటే ఇంతవరకు ఇంకా ఎర్నింగ్స్ డౌన్గ్రేడ్ అవ్వలేదు కాబట్టి మనం ఆ డౌన్గ్రేడ్ అయ్యేంత వరకు వెయిట్ చేయడం బెటర్. రీసెంట్గా టీసీఎస్ రిజల్ట్ వచ్చినా సరే క్వార్టర్లీ గ్రోత్ -4లో ఉండి ఇయర్లీ గ్రోత్ కూడా జస్ట్ 5% ఉందండి. ఆ 5% దగ్గర ఇది చాలా ఎక్కువ పీ అనమాట. కాబట్టి కాంట్రా ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు 30% డిస్కౌంట్లో ఉంది కాబట్టి ఐటీని కన్సిడర్ చేసుకోవచ్చు. అండ్ మీడియం టర్మ్లో ఈవెన్ మీరు అవాయిడ్ చేసినా సరే మీరు పోగొట్టుకున్నది ఏం లేదు. సో బెటర్ టు ఫోకస్ ఎఫ్ఎన్జీసీ అండ్ ఆటోమొబైల్ స్టాక్స్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో. తద్వారా ఏంటంటే మనకి పోర్ట్ఫోలియో సేఫ్టీగా ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.